నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళైనా జాయిన్ అయితే బాగుండేది కదా. మేబీ వాళ్ళకి కుదిరి ఉండకపోవచ్చు, నోటిఫికేషన్ చూడకపోవచ్చు, అదే చూసి ఉండకపోవచ్చు, వర్క్లో బిజీగా ఉండొచ్చు. అట్లా చాలా కాంబినేషన్స్ ఆఫ్ ప్రొపగేషన్స్ ఉంటాయి కదా, పాసిబిలిటీస్. అరే ఎవరో లైవ్కి వచ్చారు, మరి చూద్దాం. మెసేజ్ చేయండి. ఓ సింగ్జీ, హలో గుడ్ ఈవినింగ్ మేడం జీ అంటున్నారు సింగ్జీ. చెప్పండి సింగ్జీ, అక్కడ మాయమైపోయారు అప్పుడే. ఎక్కడ? ఓకే, డ్యూటీలో వెళ్ళారు కదా. నైస్ నైస్. టైం గ్యాప్ లేదా మీకు? ఉంది ఉంది టైం గ్యాప్. టైం గ్యాప్ అంటే సింగ్జీ, ఇక్కడ లైవ్ చేయక కొన్ని రోజులు అయిపోయింది అనమాట. చూద్దాం ఎవరైనా వస్తారా రారా, లైవ్లో జాయిన్ అవుతారా లేరా అనేది చూసాను అనమాట. మార్నింగ్ నుండి కాదు సింగ్జీ, మార్నింగ్ నుంచి కాదు, ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది. కానీ అది అలా 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 పొడిగిపోయింది అనమాట. ఏమైంది, అలా కంటిన్యూ అయిపోయింది. దివ్య అభిరుచుల్లో ఈ దివి కామెడీలో లైవ్ చేయక 2-3 డేస్ అయిందనమాట. ఇంకా 2-3 డేస్ బిఫోర్ వరకు రాలేదు ఎవరు లైవ్కి. అందుకే చూద్దామని చెప్పేసి ఇప్పుడు అనమాట. మరి ఇప్పుడు మీరు ఆన్ డ్యూటీ, ఓహో సారీ మీరు లీవ్లో ఉన్నారు కదా, సారీ. ఇప్పుడు ఊరికే మర్చిపోతున్నా. చెప్పండి ఏంటి మరి ప్రయాణం ఇప్పుడు? డ్యూటీ అదేనండి, డ్యూటీ కాదు మేడం గారు. ఆఫ్టర్నూన్ నేను మా ఫ్యామిలీని సింహాచలం తీసుకొని వెళ్ళాను, అందుకే లైవ్ నుంచి వెళ్ళిపోయా. ఓకే. దర్శనం బాగా జరిగిందా అండి? అయ్యో, మీరు సింహాచలం వెళ్తున్నానని చెప్తే అడగమని చెప్పేదాన్ని కదండి సింహాచలం గారిని, సింహాద్రి గారిని. అదే అక్కడ ఎవరుంటారు, సింహాచల నరసింహస్వామి, ఆయన్ని. ఇంకా ఈ నైట్ తిరుపతికి బయలుదేరుతానన్నారు కదా. ఓకే, మరి మళ్ళీ వచ్చేసారన్నమాట సింహాచలం నుంచి. ప్రసాదం పంపించండి కొరియర్లో, సింహాచలం ప్రసాదం. ఓకేనా సింగ్జీ, ఉన్నారా లైవ్లో? आप लाइव में हैं या नहीं सिंह जी? నేను ఓన్లీ డ్రైవ్ జాబ్ చేస్తున్నా, మా ఫ్యామిలీకి. నేను టెంపుల్ లోపల వెళ్ళను. ఎందుకు 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 జీ, ఎందుకు సింగ్ జీ? దేవుడు అంటే నమ్మకం లేదా మీకు? అంటే తిరుపతి వెళ్తున్నారు, మరి తిరుపతి వెళ్తున్నారు, తిరుపతి దేవుడిని కూడా దర్శించుకోరా ఏంటి సింగ్జీ? సింగ్జీ చెప్పండి జీ. ఐఎమ్ భక్త ఆఫ్ శివయ్య మేడం జీ అంటున్నారు. అయితే మాత్రం ఈయన గారితో విరోధం ఏమైనా ఉందా? నరసింహం గారితో ఏం లేదుగా. ఇప్పుడు తిరుపతికి వెళ్ళి, తిరుపతిలో కూడా అట్లనే చేస్తారా చెప్పండి? తిరుపతి వెంకన్నని కూడా దర్శించుకోరా? చెప్పండి సింగ్జీ. ఓన్లీ డ్రైవింగ్ నా డ్యూటీ విత్ మై ఫ్యామిలీ మేడం జీ. అక్కడ వీళ్ళని ఆ టెంపుల్ లోపల వెళ్ళను, అక్కడికి వెళ్ళినా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళను. తిరుపతి వెంకన్న స్వామి ఏమంటారు, ఆ స్థానానికి వెళ్ళి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోరా? ఎంత దోషం చెప్పండి కదా సింగ్జీ.